వైజాగ్ బ్యాచులర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికి కూడా హాయ్, నేను జై శ్రీరామ్. మీకు ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ అని పని చేస్తాను, మా అనియా సొంత అనియా. వైజాగ్ బ్యాచులర్ మీకు ఒక వీడియో వచ్చింది, బయట వస్తుంది, వ్యూవర్స్ కి ఫాలోవర్స్ అందరికి. మీరు చూడొచ్చు గోల్డెన్ ప్లే బటన్ అయితే పెట్టారు. చూసారా రామన్ మనకి థిక్గా మంచి కన్సిస్టెన్సీలో తయారవుతుంది బాయిల్ అయ్యే కొద్ది. మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మన ఫస్ట్ డిష్ అయితే ఇచ్చేసారు, చిల్లీ చికెన్ ఆర్డర్ చేశాను. హలో ఆల్, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచులర్. ఈ రోజు మన వైజాగ్ యూట్యూబర్ అయినా మిడిల్ క్లాస్ స్టేజ్ ఓపెన్ చేసిన బర్మా ఫుడ్ జంక్షన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. వీళ్ళ షాప్ ముందు కంచర్పాలెంలో అయితే ఉండేది, కానీ ఇప్పుడు మన వైజాగ్ సెంట్రల్ పార్క్ ఆపోజిట్లోనే అయితే ఈ షాప్ పెట్టారు. చూడొచ్చు మీరు, బర్మా ఫుడ్ జంక్షన్. సో ఆయన అయితే ప్రెసెంట్ ఇప్పుడు లేరు, కొంచెంసేపట్లో వస్తారు. సో వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు చూడొచ్చు గోల్డెన్ ప్లే బటన్ అయితే పెట్టారు, ఆయన ఛానల్కి వచ్చింది. మిడిల్ క్లాస్ స్టేజ్ ఆఫ్ పాసింగ్ 10 lakh సబ్స్క్రైబర్స్, సో దట్ ఈస్ 1 million. అండ్ ఇదైతే మన సిల్వర్ ప్లే బటన్, 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తే వస్తుంది. అండ్ ఫొటోస్ అయితే ఇవన్నీ పెట్టారు. మన మిడిల్ క్లాస్ స్టేజ్ బ్రో అయితే ఉన్నారు. హాయ్ బ్రో. హలో, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ షాప్ బ్రో. థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్స్ కొంచెం హాయ్ చెప్తారా? హలో హలో ఆల్. మన పేరేంటి అబ్బాయి? వైజాగ్ బ్యాచులర్. వైజాగ్ బ్యాచులర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికి కూడా హాయ్, నేను జై శ్రీరామ్. చెప్పండి. సో మనకి కొంచెం మంచిగా మీ మెనూలో ఉన్న ఫేమస్ ఐటమ్స్ అన్ని కొంచెం. ఫేమస్ ఐటమ్స్ అంటే ఏం లేదు, అన్ని బర్మా ఐటమ్స్. అందరికీ తెలుసు బర్మా రామెన్ అని. సో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు కొద్దిగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా వెదర్ అలా చిల్ అయితే బాగుంటది. అందరూ వస్తారు, అందరికీ తెలిసిన విషయాలు. అదొకటి ఏమైనా ఉన్నాయంటే నార్మల్ గా బర్మా రామెన్ వెజ్ ఉంటుంది, ఎగ్ బర్మా రామెన్ ఉంటుంది, చికెన్ ఉంది, ఫిష్ ఉంది. ఫిష్ లోనే అపోలో ఫిష్ అనమాట. అపోలో ఫిష్ పెట్టాం. తర్వాత ప్రాన్స్. మీరు రేట్లు కూడా చూస్తే చాలా తక్కువ. మీరు ఎక్కడికైనా బయట ర్యామెన్ చూడండి, కొరియన్ ర్యామెన్ కానీ ఏదైనా కూడా, సో అవన్నీ కూడా చాలా హై కాస్ట్ లో ఉంటుంది. బట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తినేలాగా ర్యామెన్ చాలా తక్కువలో ఉంటది అనమాట. అది మన బర్మా ఫుడ్ జంక్షన్ లో. నిజంగా సో రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి బయట దాంతో కంపేర్ చేస్తే. సో మీ చేత్తో వండి పెడితే తిందాం అనుకుంటున్నాం. పెట్టామంటే మన బర్మా ర్యామెన్ లోని ఈ షాప్ లో కోకో బిర్యానీ అని కనబడుతుంది కదా, బర్మా కోకో ర్యామెన్ బిర్యానీ అని. అవును. సో అందులో వెజ్, చికెన్ అండ్ ప్రాన్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్. ఫిష్ అయితే పెట్టలేదు. సో ఒకవేళ ఇంకా బాగా ఇంక్రీజ్ అయితే డెఫినెట్లీ మనం అది కూడా పెడతాం. ఫ్యూచర్ లో తొందరగా అవుతుందని కోరుకుంటున్నాను. మీకు ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ అని పని చేస్తాను, మా అనియా సొంత అనియా. వైజాగ్ బ్యాచులర్ మీకు ఒక వీడియో వచ్చింది, బయట వస్తుంది, వ్యూవర్స్ కి ఫాలోవర్స్ అందరికి. నేనైతే ఒక చిల్లీ చికెన్ ఆర్డర్ చేశాను స్టార్టింగ్ లో స్టార్టర్స్ కి. సో మనకి ఇప్పుడైతే ప్రెసెంట్ చిల్లీ చికెన్ చేస్తున్నారు. సో మన ఫస్ట్ డిష్ అయితే ఇచ్చేసారు, చిల్లీ చికెన్ ఆర్డర్ చేశాను. చిల్లీ చికెన్ అయితే చేశారు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే చెప్తాను. సో టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో. సో వీళ్ళ దగ్గర బుడ్డ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, నూడిల్స్ అయితే ఆర్డర్ చేశారు. ఎలా ఉందో అడుగుదాం. ఎలా ఉందో తమ్ముడు? ఇదైతే డ్రింక్స్ మెన్యూ మనకి చూడొచ్చు. సో ప్రెసెంట్ అయితే మనకి ప్రాన్ నూడిల్స్ చేస్తున్నారు. సో దాని మేకింగ్ అయితే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనకి ప్రాన్ పీసెస్ అయితే సోతే చేశారు, తర్వాత ఎగ్ వేస్తున్నారు. మనకి వెజ్జెస్ వేసారు ఇప్పుడు ప్రెసెంట్.
మన గురించి మన తేజ బ్రో తీసుకున్నారు, నూడిల్స్ అయితే చేస్తున్నారు. సో ప్రాన్ నూడిల్స్ ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, మనకి చికెన్ స్టార్టర్ అయితే అదిరిపోయింది, బాగా చేశారు బ్రో. సో ప్రాన్ నూడిల్స్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సో థిన్ నూడిల్స్ మీరు చూసుకోవచ్చు, ఎక్కువ మసాలాస్ లేకుండా. నేనైతే టేస్ట్ చేశాను, మంచి ఫ్లేవర్ఫుల్గా చేశారు. అండ్ ప్రాన్ పీసెస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి మనకి. ఇక్కడ రామెన్ అయితే చేస్తున్నారు, బర్మా రామెన్. సో దాని ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. సో వాటర్ అయితే బాయిల్ చేస్తారు ఫస్ట్ బర్మా రామెన్ ప్రిపరేషన్ కోసం. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ స్పైసెస్ అయితే వేశారు. సో మనకి మసాలాస్ అయితే వేస్తున్నారు బర్మా రామెన్ ప్రిపరేషన్ కోసం. బర్మా రామెన్ కోసం పసుపు మరియు బ్లాక్ పెప్పర్ మిక్స్ చేసి కోకోనట్ మిల్క్ వేస్తారు బాయిలింగ్ వాటర్లో. దాంట్లో ఇంకా కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అండ్ మసాలాస్ వేసి బాగా మిక్స్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సాల్ట్, కార్న్ఫ్లోర్ అనుకుంటే వేసింది. అన్ని మసాలాస్ వేస్తున్నారు అన్ని అడ్జస్ట్ అవ్వడానికి. చూసారా, రామెన్ మనకి థిక్గా మంచి కన్సిస్టెన్సీలో తయారవుతుంది బాయిల్ అయ్యే కొద్దీ. సో మనకి రామెన్లో ఆమ్లెట్ కూడా వస్తుంది, దాని గురించి అని ఆమ్లెట్ ప్రిపేర్ అయితే చేస్తున్నారు. ఈ ఆమ్లెట్ని తీసుకెళ్ళి రామెన్తో పాటు సర్వ్ చేస్తారు. సో మనకి ఇందాక నూడిల్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన దాంట్లో మనకి రామెన్ అయితే వేస్తున్నారు. రామెన్ బ్రాత్ ఇది. ఈ రామెన్ బ్రాత్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కోకోనట్ మిల్క్. మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చూడొచ్చు మీరు. సో పైన మనకి కొరియాండర్తో అయితే గార్నిష్ చేశారు. అండ్ అది మీకు కనిపించేది ఇదైతే ఆమ్లెట్, లోపల మనకి ఇంకా నూడిల్స్ ఉంది. అండ్ ఇవైతే చికెన్ పీసెస్ మనకి. సో ఓవరాల్గా ఇదైతే కోకోనట్ ఫ్లేవర్తో ఉంటుంది, ఎందుకంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి వచ్చేసి కోకోనట్ మిల్క్ కాబట్టి. సో ఇప్పుడు ఈ బర్మా రామెన్ ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకు. టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో నేనైతే చెప్తాను కదా. మనకి రామెన్ అయితే సూపర్ ఉంది అసలు, నార్మల్ రామెన్స్ లా కాదు, ఇది ఒక డిఫరెంట్ కోకోనట్ మిల్క్ తో చేశారు కదా, ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. అండ్ ఈ చికెన్ పీస్ అయితే రామెన్ లో సూపర్ అని చెప్పాలి, మంచి టేస్టీగా మంచి జ్యూసీగా ఉంది. చిన్న ఆమ్లెట్ ముక్క పెట్టుకొని, చికెన్ ముక్క పెట్టుకొని, చిన్న చికెన్ ముక్క పెట్టుకొని అలా నూడిల్స్ తో పాటు ఈ రామెన్ తింటే సూపర్ ఉంటుంది. అయితే వేసాను బర్మా రామెన్, చికెన్ రామెన్ ఒకటి, మనకి చిల్లీ చికెన్ ఒకటి. చిల్లీ చికెన్ ఒకట, టోటల్ 298 అయింది. ఆన్లైన్ ఆన్లైన్. సో చూడొచ్చు గైస్, మనకి 189 చికెన్ బర్మన్ రామెన్ కి అండ్ 109 చిల్లీ చికెన్ కి. సో ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. అండ్ మనకి ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పేమెంట్ చేసిన రిసిప్ట్ కూడా అటాచ్ చేశాను చూడండి. సో ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు కూడా కంపల్సరీగా విజిట్ చేయండి. మీరు విజిట్ చేయాలంటే లొకేషన్ గుర్తుందిగా, మనకి సెంట్రల్ పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి కంటెంట్ కోసం వైజాగ్ బ్యాచులర్ని సబ్స్క్రైబ్ చేయండి.